గుడ్ బాయ్. నేను గుడ్ బాయ్ అంటున్నా. లేజర్ ట్రీట్మెంట్ ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు తగ్గుతుందా? ప్రైస్ డీటెయిల్స్ అన్ని అసలు ఎందుకు ఇంత లేట్ చేస్తారు? హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే మార్నింగే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. అండ్ ర్యాండమ్ థింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకునేసి కిచెన్ కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అన్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం అంతా డీక్లటర్ చేసి, ఎందుకంటే ఫుల్ గ్రీజీగా ఉందన్నమాట. అందుకోసం టోటల్ డీప్ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇవాళ. ఇంక క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇవాళ మనం వెళ్తున్నాము హాస్పిటల్కి. ఎందుకంటే లేజర్ ట్రీట్మెంట్ అయితే చేయించుకోవడానికి వెళ్తున్నాము. నాకు హస్బెండ్కి ఇద్దరికి వెళ్తున్నాం అనమాట. అసలు ఎందుకు, ఆయనకి ఎందుకు ట్రీట్మెంట్, నాకెందుకు, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో క్లియర్గా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం మీరు ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అప్పుడే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు చేరుతుంది. మాకైతే లేజర్ ట్రీట్మెంట్ గురించి ఏం ఐడియా లేదు, వెళ్ళాము. బట్ కానీ మా వారికి అయితే అసలు ఇంత దారుణంగా అయిపోతుందని కూడా అనుకోలేదన్నమాట. అసలు ఏమైందో వీడియో మొత్తం మీరు కంప్లీట్గా చూడండి. ఇక మార్నింగే బ్రేక్ఫాస్ట్కి అయితే ఓట్స్ స్మూతీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి లాస్ట్ డే నైటే నేను ఓట్స్, నట్స్ ఇవన్నీ కూడా సోక్ చేసి పెట్టున్నా పాలల్లో. ఇప్పుడైతే అదంతా కూడా నేను మిక్సీ జార్లో వేసేసి కొంచెం అంత వాటర్ యాడ్ చేసి బనానా, డేట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంక ఇవాళ అయితే భానుకి ప్రాక్టికల్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా చకచక ఇచ్చేయాలి, టైం అయిపోయింది. స్వీట్ సరిపోయిందా? ఓట్స్, బనానా అన్నీ వేసాలి. టైం అయిపోయిందేమో. ఇది సాటర్డే యూనిఫామా? బాగుంది కానీ ప్యాంటే మిస్ మ్యాచింగ్ గా ఉంది. నేవీ బ్లూ ఉండాలి. ఎగ్జామ్స్ బాగా రాయి. ఓకే, గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. గుడ్ మార్నింగ్. ఇలాంటి హెల్దీ స్మూదీ ఎప్పుడు తాగుతూ ఉండండి, ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేగా మరి. ఇక్కడ కొంచెం చక్కెర వేసుకోండి. బనానా, డేట్స్ సరిపోతాయి. మళ్ళీ దాంట్లో ఏదైనా యాడ్ చేస్తే అన్హెల్దీ అయిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ వేసుకున్నారు, చాలా మంచిది. అబ్బో, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ వేసుకోవాలా? వావ్, చూసారా బాను ఎంత హెల్దీ టిప్స్ చెప్తాడు. సరే బాయ్ చెప్పేసి నువ్వు వెళ్ళు. అందరికి మన వ్యూవర్స్ కి బాయ్ చెప్పు. బాయ్ బాయ్, గుడ్ బై, టాటా, సీ యూ. గుడ్ బాయ్. సారీ, నేను గుడ్ బాయ్ అంటున్నా. ఆహా, అచ్చా, బాయ్, టాటా. ఓకే.
ఇంక ఇదైతే రాగి దోశ ప్రిపేర్ చేద్దాం రేపు మార్నింగ్ అని చెప్పేసి రాగులు అండ్ అలాగే ఉద్దిపప్పు మెంతులు నానబెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడైతే 1.5 కప్పు రాగులు తీసుకుంటే 3/4 కప్పు ఉద్దిపప్పు తీసుకున్నా, 1 టేబుల్ స్పూన్ అంతా మెంతులు తీసుకున్నాను. వీటన్నిటిని చక్కగా వాష్ చేసేసి నానబెట్టేసుకోవాలన్నమాట. ఒక 8 అవర్స్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా మార్నింగే నానబెట్టేసి ఇంక నైట్ మనం గ్రైండ్ చేసుకోవటం అనమాట. హలో, ఇప్పుడే ఫ్రెష్ అయ్యేసి వచ్చేసానండి. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాను. నాకు అండర్ చిన్ దగ్గర ఇక్కడ మార్క్ ఉంది అండ్ అలాగే ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను. ఇవాళ ఫస్ట్ సెట్టింగ్ కి వెళ్తున్నాం అనమాట. సో ఇవాళ నేను హస్బెండ్ ఇద్దరం కూడా ఆయనకి ఫేస్ మీద లేజర్ ట్రీట్మెంట్ అండ్ నాకు ఇక్కడ లేజర్ ట్రీట్మెంట్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము. నిన్ననే అపాయింట్మెంట్ తీసేసుకున్నాం అనమాట. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, మీరు రెడీ అయ్యేటప్పుడు ఏవేవి యూజ్ చేస్తారో మాకు కూడా షేర్ చేయండి అండ్ అలాగే మీరు గెట్ రెడీ విత్ మీ కూడా షేర్ చేస్తూ ఉండండి అని అయితే అడిగారు కదా. ఇంక ఇప్పుడు రెడీ అయిపోతాను. నేను టోనర్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను ప్రస్తుతము. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ నుంచి అనమాట. ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను సీరం యూజ్ చేస్తాను. ఇదైతే డర్మాకో వాళ్ళది సీరం అనమాట. ఇది యూజ్ చేస్తాను. 4 డ్రాప్స్ వేసుకుంటున్నా. చూసారా, ఇక్కడ అంతా డార్క్ గా ఉంటది. హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ వస్తూ ఉంటది కదా, దాన్ని రిమూవ్ చేయడానికి అలా డార్క్ గా అయిపోయింది అనమాట. డర్మాకో వాళ్ళది మాయిశ్చరైజర్ వేసుకుంటున్నాను. ఇదైతే హ్యాండ్స్ కి అప్లై చేసుకుంటాను మాయిశ్చరైజర్. ఇదిగోండి సన్ స్క్రీన్. నేనైతే ఫిక్స్ డర్మా నుంచి యూజ్ చేస్తున్నాను. షాడో SPF 30+ అనమాట. ఈ జెల్ లాంటి ఉంటుంది, క్రీమ్ లాగా ఉండదు. ఆయిలీ స్కిన్ కి ఇది చాలా బాగుంటది అండ్ చాలా లైట్ వెయిట్, అస్సలు జిడ్డు ఉండదు. బయటికి వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ చాలా అవసరం అండ్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ అనేది ఒక బిగ్ రోల్ పోషిస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంట్లో ఉంటున్నాము, సన్ స్క్రీన్ అవసరమా, బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అనుకొని వదిలేస్తూ ఉంటారు. అలా కాదండి. ఇది కూడా మంచిగా స్కిన్ లోకి కలిసిపోతుంది. చూసారు కదా, అసలు ఏ మాత్రం జిడ్డు అనిపించట్లేదు. ఇంక ఇప్పుడు డ్రై కూడా అయిపోయింది. సో ఈ టైంలో మనము క్రీమ్స్ ఏమన్నా అంటే ఫౌండేషన్స్ యూజ్ చేసే వాళ్ళు ఫౌండేషన్స్, కాంపాక్ట్స్ ఇవి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఆ బ్యాచ్ కాదులేండి, నేను ఫెయిర్ అండ్ లవ్లీ బ్యాచ్ని. బాను అయితే అసలు దీన్నే అంటూ ఉంటాడనమాట, లైక్ మేకప్ అని చెప్పేసి. ఫెయిర్ అండ్ లవ్లీ ఏం మేకప్ అండి. ఇదిగోండి కొంచెం తీసుకుందాం. ఐబ్రో ప్యాలెట్ అనమాట. ఇది స్విస్ బ్యూటీ నుంచి ఐబ్రో పౌడర్. ఇలా ఒక బ్రష్ వస్తుంది. ఐబ్రోస్ అయితే ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడైతే లిప్స్టిక్ అనమాట. ఇది మేబెలిన్ది. షేడ్ వచ్చేసి 230. ఇక ఫైనల్ గా అయితే ఇది కుంకుమ. నెక్స్ట్ అయితే పర్ఫ్యూమ్, పోలీస్ పర్ఫ్యూమ్. చాలా బాగుంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ అనమాట. ఫైనల్ టచ్ వచ్చేసి ఇదండి. ఇది హ్యాండ్ క్రీమ్ అనమాట. ఇంటూ ద నైట్. మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. చూసారా హెయిర్ ఫాల్.
ఎంత హెయిర్ వెళ్తుందంటే హౌస్ అంతా కూడా హెయిరే ఉంటుంది. ఎప్పుడు తగ్గుతుందో ఏమో తెలియట్లేదు. ఈ థైరాయిడ్ తగ్గాలి అండ్ అలాగే హెయిర్ ఫాల్ తగ్గాలి, ఈ అన్వాంటెడ్ హెయిర్ తగ్గాలి, ఎన్ని ఇష్యూస్ అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హెయిర్ ట్రీట్మెంట్ గురించి ప్రైస్ డీటెయిల్స్ అడిగారు కదా, ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను జస్ట్ 1 సెట్టింగే తీసుకున్నాను కాబట్టి నేను ఏం షేర్ చేయదలుచుకోవట్లేదు. 4 సెట్టింగ్స్ కంప్లీట్ అయ్యి నాకు ఏదైనా రిజల్ట్ ఉంది అంటే డెఫినెట్గా ఒక వీడియో అయితే షేర్ చేస్తాను దీని గురించి అంతా కూడా. నేను గూగుల్లో ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నాను అనమాట, అంటే ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏంటి, హెయిర్ గ్రోత్ ఉందా లేదా అని చెప్పేసి. డెఫినెట్గా ఉంటుంది అని అయితే చెప్పారు, బట్ నాకు సెట్ అవుతుందా లేదా అనేది తెలియాలి కాబట్టి చూద్దాం. ఇన్ ఫ్యూచర్ నాకు కూడా సెట్ అయ్యి దీని నుంచి రిజల్ట్ ఉంది అంటే మాత్రం డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను, ఒక వీడియో షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి నాకు ఈ సీరం అయితే ఇచ్చారనమాట, హెయిర్ కి స్కాల్ప్ కి అప్లై చేసుకోమని అయితే ఇచ్చారు. అండ్ ఇలా ఒక టాబ్లెట్ కూడా ఇచ్చారు, చూద్దాం. అవి కూడా తీసుకుంటూ ఉన్నాను. వాటిని బట్టి మనకు ఫ్యూచర్ లో రిజల్ట్ ఉంటే దాన్ని బట్టి మీకు షేర్ చేస్తాను. నేను ఇప్పుడే షేర్ చేశానంటే ఏదన్నా నాకే రిజల్ట్ లేనప్పుడు మీకు షేర్ చేస్తే బాగోదు కదా, అందుకని షేర్ చేయట్లేదు. సో అదనమాట, ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను షేర్ చేస్తాను ఇన్ ఫ్యూచర్. ఓకేనా. ఇంకా హెయిర్ అయితే సెట్ చేసేసుకున్నాను, ఇంతే, జస్ట్ సింపుల్ గా చూసారు కదా, అంతే. సో ఇంకైతే రెడీ అయిపోయాము. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది చూసినట్టయితే. ఇంకా ఫటాఫట్గా ఆయన అయితే కొంచెం అంత రైస్ తింటాను అని చెప్పేసి అంటున్నారు. మనం వచ్చేపాటికి ఇంకా 4 అవుతుందో ఎంత అవుతుందో కూడా తెలియదు, అందుకోసం కొంచెం లంచ్ అయితే చేసేస్తున్నారు. ఆయన కంప్లీట్ చేసుకోగానే ఇంక మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక మా వారు ఒక్కరే లంచ్ అయితే చేశారనమాట. అంటే కంప్లీట్గా కాదు, జస్ట్ కొంచెం అంత తీసుకున్నారు, ఎందుకైనా మంచిది అని చెప్పేసి. ఎందుకంటే ఏ టైం అవుతుందో తెలియదు కదా అని చెప్పేసి, లేట్ అయితే కష్టం అని చెప్పేసి తిన్నారనమాట కొంచెం. ఎప్పుడు తుడుస్తూనే ఉంటావు కదా వంశీ, బోర్ అనిపించట్లేదా? అసలు ఎందుకు ఇంత లేట్ చేస్తావు ఎప్పుడు చూడు బయటకు వెళ్ళాలంటే? మామూలు ఎండ కాదు అసలు. నేను వస్తా చెప్తూనే ఉన్నాడు. వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి March 3rd నుంచి. ఇంక ఇప్పుడు ఫుల్ బిజీ షెడ్యూల్ వాడికి. And today's shoutouts goes to Sai Sindhu Talks and Vlogs, Ammu Priya, Ayan Khan, Anita Naidu, Mogali Nagabhavani, Rajni Trendy Vlogs, Katyayani Oleti, It's My Amazing Vlogs, Seenu Vasu Gampula, Srija, Pendur Hema, Sharada Gugula Garu, Surit, Geeta Madirala, Divya Simple Vlogs, Kanduri Lavanya, Jashwita Rani, Ricky Rock, Soumya, Tina World, Lavanya, Only Drawing, Sheikh Sanan Naidu Vlogs, Rajeshwari Devi Garu. ఇలా మంచి మంచి కామెంట్స్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకొచ్చేసాము మెడికేర్కి. ఇక్కడికి రాగానే కొంచెం ఆకలి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదైతే మా వారు వ్యాలంటైన్స్ డేకి ఇచ్చిన డైరీ మిల్క్ చాక్లెట్ అనమాట. ఇంకా అదైతే కొంచెం అంత తిందాంలే అని చెప్పేసి తింటూ ఉన్నాను. ఆకలి చంపేస్తుంది కదా స్వీట్ ఏదైనా సరే. ఇంకా తినేసి ఇంక ఈయనకైతే స్టార్ట్ చేసేసారు. యాక్చువల్గా ఫేస్ నెక్ పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి వచ్చాము. సో ఈయనకున్న పిగ్మెంటేషన్ తగ్గాలి అంటే మనకు పీకో లేజర్ ట్రీట్మెంట్ చేయాలి అని అయితే మేడం సజెస్ట్ చేశారు. అదే ట్రీట్మెంట్కి ఇవాళ అయితే వచ్చాం అనమాట. ఇక్కడికి రాగానే ఫస్ట్ అయితే ఫేస్ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసి మొత్తం అంతా కూడా డస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా రిమూవ్ చేసేయాలన్నమాట. అలా రిమూవ్ చేసి ఏదైతే లేజర్ ట్రీట్మెంట్ ఇస్తారో అది పెయిన్ రాకుండా ఇలా క్రీమ్ అయితే అప్లై చేస్తూ ఉన్నారు. టోటల్ ఫేస్ నెక్ అంతా కూడా క్రీమ్ అప్లై చేసి ఒక 1/2 అవర్ పాటు పక్కన కూర్చోబెట్టేశారనమాట. ఇక నాకైతే స్టార్ట్ చేశారనమాట. నాకైతే లేజర్ హెయిర్ రిమూవల్, నేను ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను. నాకు అండర్ చిన్ దగ్గర అంటే చూస్తున్నారు కదా అక్కడ హెయిర్ ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ వస్తూ ఉంటుంది. అది నేను ఎప్పుడు థ్రెడ్ యూస్ చేస్తూ రిమూవ్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. అలా ఎక్కువ రిమూవ్ చేసుకోవటం వల్ల అండర్ చిన్ దగ్గర టోటల్గా డార్క్గా ఫామ్ అయిపోయింది అనమాట. అది వెళ్ళాలి అంటే మాత్రం ఫస్ట్ పర్మనెంట్ హెయిర్ రిమూవ్ అయితే చేయించుకోవాలని చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా టోటల్ లేజర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయాక కూలింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఫేస్ అంతా కూడా కొంచెం అంత బర్నింగ్ లాగా ఫీల్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది, లైట్గా అంతే, మరి ఎక్కువగా అయితే ఏం కాదు. మనకు ఆల్రెడీ ఐస్ పెడుతూ మనకు చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడైతే మా వారికి స్టార్ట్ చేశారనమాట. అండ్ ఫస్ట్ అయితే అడుగుతారు మీకు ఇది ఓకేనా కాదా, పెయిన్ ఎక్కువగా ఉందా, బర్నింగ్ ఏమైనా అనిపిస్తుందా అని మనకు క్రాస్ చెక్
చెక్ చేసి క్లియర్గా అడిగి మరీ చేస్తూ ఉంటారనమాట స్టెప్ బై స్టెప్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా అనిపిస్తూ ఉంటుందో, పిన్సూదులతో గుచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆయనకు కూడా జస్ట్ అలా అంటే కొంచెం అంత గుచ్చుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అండ్ బర్నింగ్ కూడా అనిపిస్తుంది. ఒక పక్క కూలింగ్ ఇస్తున్నారు, ఇంకో పక్క లేజర్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే మనకు ఆ సెన్సిటివిటీ ఉంటుంది కదా, పెయిన్ బర్నింగ్ ఆ ఫీలింగ్ ఉండకూడదని చెప్పేసి ఇలా చేస్తూ ఉన్నారు. ట్రీటింగ్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. బట్ కానీ ఓవరాల్ ఫినిష్ అయిపోయాక ఇలా చూడంగానే అసలు షాక్ అయిపోయాము. మాకైతే దీని గురించి అసలు ఏం ఐడియా లేదు కదా, చాలా టెన్షన్ అయిపోయింది. మేడం అయితే మాత్రం ఇలా కంప్లీట్ అయిపోయాక రెడ్డిష్ అవుతుంది, ఇలా బబుల్స్ వస్తాయి, బట్ కానీ ఏం టెన్షన్ పడకండి అని అయితే మెంటల్లీ ప్రిపేర్ చేశారు. బట్ కానీ చూడంగానే టెన్షన్ ఉంటుంది కదా. ఓవరాల్ మనకు ఒక 24 hours దాకా అలా ఉంటుందండి. వాళ్ళకి ఇచ్చే క్రీమ్స్ అనేటివి మనం ఫాలో చేస్తూ ఉండాలి అంతే. ఫస్ట్ సెషన్ పిగ్మెంటేషన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఆయనతో కొంచెం అంత చిన్న చిన్న చేంజెస్ అయితే చూసాను. బట్ కానీ కంప్లీట్ రిజల్ట్ రావాలంటే ఒక 3 to 4 సెషన్స్ అయితే తీసుకోవాలని అయితే అర్థమైంది నాకైతే ఆయనకు చూసాక. ఎందుకంటే చాలా వరకు దెబ్బతినింది ఆయన ఫేస్, అందుకోసం. అండ్ ఇంటికి వచ్చేపాటికి 3 o'clock అయింది. ఇంటికి రాగానే చూడండి బల్లి డిస్టర్బెన్స్. ఓ పక్క ఆకలి వేస్తుంది, టైం కాస్త 3 o'clock అయింది. ఆ బల్లి చూడండి సతాయిస్తుంది. ఆయనేమో కింద కార్ పార్క్ చేస్తున్నారు. అది అసలు కదలడమే లేదు. నేను వచ్చానన్న భయం కూడా లేదు. ఇంత ధైర్యంగా ఉంది చూడండి. నాకైతే బల్లులు అంటే మహాభయం, అసలు నా వల్ల కూడా కాదు. సో ఓకే అండి, ఇంటికైతే వచ్చేసాము. ఆయనకైతే ఇలా సన్ స్క్రీన్ అండ్ అలాగే ఒక క్రీము సోపు ఇచ్చారనమాట. ఇంకా అవి అప్లై చేసుకోమని అయితే చెప్పారు. ఇంకా ఆఫ్టర్ 1 month మరీ వెళ్తాను, అప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటా. ఇంతటితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.